హాయ్ గైస్, ఈ ఏప్రిల్ మంత్ ఫస్ట్ వీక్లో మనము మైడియా కంపెనీకి చెందిన 1.5 టన్ 3 స్టార్ ఏసీ 2026 మోడల్ యొక్క అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాము. సో ఆ వీడియోలో నేను వెరీ క్లియర్గా చెప్పాను, దీన్ని నేను తరోగా టెస్ట్ చేసిన తర్వాత ఫుల్ రివ్యూ వీడియో మీ ముందుకు తీసుకొస్తానని అయితే చెప్పాను కదా. సో ఫైనల్లీ నేను ఆల్మోస్ట్ ఒక 20 డేస్ ప్లస్ దీన్ని అయితే యూజ్ చేశాను. నైట్ టైం యూజ్ చేశాను, పగలు కూడా యూజ్ చేశాను. సో కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ అయితే నేను మీతో అయితే షేర్ చేయబోతున్నాను. మీరు కంప్లీట్గా ఒక బడ్జెట్ సెగ్మెంట్లో ఒక ఏసీ తీసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఇంకొకటి, ఒక 1.5 టన్ ఏసీ ఒక ఫుల్ డే అంటే 24 అవర్స్ రన్ చేస్తే ఎంత పవర్ బిల్ వస్తుందనే ఎక్స్పెరిమెంట్ అయితే నేను చేయబోతున్నాను. అండ్ మీరు గనక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో ఈ వీడియో కూడా మనకి వెరీ సూన్ అయితే రాబోతుంది. ఇక మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇది 1.5 టన్ 3 స్టార్ ఏసీ అనమాట. నేను ఏప్రిల్లో అయితే పర్చేస్ చేశాను. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో నేను పర్చేస్ చేసిన నెక్స్ట్ డేనే నాకు ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మనం దీని యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే ప్రజెంట్ మీకు 30,000 రూపాయలు అయితే ఉంది. అప్పుడు కూడా నాకు 30,000 రూపాయలు అయితే ఉండేది. కార్డ్ ఆఫర్ యూజ్ చేయడం ద్వారా నాకు 27,300 రూపాయలకి అయితే వచ్చింది. అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు 27,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. అంటే 20 డేస్ తర్వాత మీకు ప్రైస్ అనేది ఒక 300 రూపాయల వరకు డ్రాప్ అయితే అయింది. ఇక దీని యొక్క ఐసీఆర్ వాల్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే 4.35 అయితే దీని యొక్క ఐసీఆర్ వాల్యూ ఉంటుందన్నమాట. దీంట్లో వచ్చేటప్పుడు మీకు 1 టన్ ఏసీ అవైలబుల్ ఉంది, 1.5 టన్ 3 స్టార్ 5 స్టార్, ఈవెన్ మీకు 2 టన్ ఏసీ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటి యొక్క మనము కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే 4,800 వాట్స్ అనేది దీని యొక్క కూలింగ్ కెపాసిటీగా ఉంది. మరి ఇది ట్రూ 1.5 టన్ అంటే మాత్రం ఖచ్చితంగా కాదని చెప్పాలి. 1.36 టన్గా అయితే వస్తుంది. ఒకవేళ మీకు ట్రూ 1.5 టన్ అంటే మాత్రం 5,280 అయితే మనకి అప్పుడు ట్రూ 1.5 టన్ అవుతుంది. మనకి డైకిన్ లాంటి వస్తువులు వస్తున్నాయి. బట్ డైకిన్ 2026 మోడల్ కూడా ఇప్పుడు మనకి 5,000 వాట్స్తోనే వస్తుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ మనకి ఇక్కడ ఏదైతే 4,800 వాట్ ఉందో సామ్సంగ్, ఎల్జీ లాంటి కంపెనీలు కూడా మనకి ఈవెన్ దీనికంటే కొంచెం తక్కువ కూడా ఆఫర్ చేస్తున్నాయి 2026 మోడల్స్. సో మనము కూలింగ్ పరంగా ఎలాంటి డౌట్ అవసరం లేదు. 4,800 వాట్స్ అనేది మనకి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఇక ఎవరికైతే 150 స్క్వేర్ ఫీట్ కంటే రూమ్ కొంచెం తక్కువ ఉంటుందో వాళ్ళు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే 120 స్క్వేర్ ఫీట్ నుంచి 150 స్క్వేర్ ఫీట్ వరకు ఖచ్చితంగా ఇది మీకు మేనేజబుల్ అయితే అయిపోతుంది. ఇక దీని యొక్క ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎలా ఉంటుంది అని అంటే మాత్రం 3 స్టార్ ఏసీ కాబట్టి మీకు కొంచెం పవర్ కన్సంప్షన్ ఎక్కువ అయితే ఉంటుంది. 854 యూనిట్స్ పర్ ఇయర్ అయితే ఉంటుందన్నమాట. అదే మీరు 5 స్టార్ ఏసీకి వెళ్ళారనుకోండి 663 యూనిట్స్ అయితే ఉంటుంది. దాని యొక్క ఐసీఆర్ వాల్యూ కంప్లీట్ డిఫరెంట్ అయితే ఉంటుందన్నమాట. 5.60 దాని యొక్క ఐసీఆర్ వాల్యూ అయితే ఉంటుంది. బట్ కూలింగ్ కెపాసిటీ విషయంలో మాత్రం రెండు కూడా మీకు సేమ్ కూలింగ్ కెపాసిటీని అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఏసీ ఇన్స్టాలేషన్ ఎలా జరిగింది అని అంటే మాత్రం సో ఎప్పుడైతే నాకు ఏసీ డెలివరీ అయిందో వెంటనే నెక్స్ట్ డేనే నాకు ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇన్స్టాలేషన్ కంప్లీట్ అవ్వడానికి నాకు 1.5 అవర్ నుంచి 2 అవర్స్ టైం అయితే తీసుకున్నారు. బికాజ్ నేను ఎందుకంటే సెకండ్ ఫ్లోర్లో ఉంటాను, నాకు ఆ పైన అయితే పెట్టాలన్నమాట. అందుకోసం నాకు ఒక 2 అవర్స్ టైం అయితే తీసుకున్నారు. బట్ ఏదైతే వీళ్ళు కాపర్ కాయిల్ ఇస్తున్నారో ఇది మనకి 3 మినిట్స్ వరకు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. ఎక్స్ట్రా పడితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నాకైతే ఎక్స్ట్రా పడింది, నేను ఎక్స్ట్రా అయితే పర్చేస్ చేశాను. లేదు వాళ్ళు ఇచ్చింది మీకు సరిపోతుంది అని అనుకుంటే మాత్రం మీకు మొత్తం ఓవరాల్గా 1,500 రూపీస్ నుంచి 1,800 రూపీస్ లోపే మీ ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. లేదు మీకు ఒకవేళ స్టాండ్ కావాలి, అవుట్ స్టాండ్ అని అనుకుంటే మాత్రం 800 రూపీస్ నుంచి 900 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఇది ఒకవేళ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే. ఇక ఈ ఏసీకి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను కదా. ఇది వచ్చేటప్పటికి మనకి 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అయితే వస్తుందన్నమాట. అంటే మీరు ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు పవర్ డెలివరీ అనేది డెలివరీ చేస్తూ ఉంటుంది. ఈ రిమోట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి FC1, FC2 అని చెప్పేసి ఇట్లా మనకి FC6 వరకు అయితే ఉంటాయన్నమాట. అంటే ఇంట్లో మీరు ఒకవేళ ఒకరే ఉన్నారంటే FC1 యూజ్ చేసుకుంటే మీకు అంతవరకు పవర్ డెలివరీ అయితే చేస్తూ ఉంటుంది. లేదు ఇంట్లో ఒక 5-6 మెంబర్లు ఉన్నారు అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు FC6, FC5 వాటికైతే యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఫాస్ట్గా కూలింగ్ కావాలి అని అనుకుంటే మాత్రం మీకు ఇక్కడ టర్బో మోడ్ అయితే ఉంటుంది. టర్బో మోడ్ ఆన్ చేస్తే వితిన్ 10 to 15 మినిట్స్లోనే రూమ్ అంతా కూడా మీకు కూల్ అయిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం ఈ టర్బో మోడ్ లాంటివి ఆన్ చేస్తూ ఉంటామో నాట్ ఓన్లీ దిస్ ఏసీ, మీరు ఏ ఏసీని చూసుకున్నప్పటికీ కూడా మీకు పవర్ బిల్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మీకు కంప్రెసర్ మీద భారం ఎక్కువ పడుతుంది కాబట్టి. సో మ్యాక్సిమం కూడా మీరు 24 నుంచి 25 వరకు యూజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఆ మోడ్లో ఏంటంటే మీకు పవర్ బిల్ అనేది చాలా కన్సిస్టెన్సీగా అయితే వస్తుందన్నమాట. ఇక దీంట్లో ఫిల్టర్ విషయానికి వస్తే దీంట్లో మనకి 2.5 ఫిల్టర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఫిల్టర్ పరంగా మీకు ఎలాంటి డౌట్ లేదు, చాలా మంచిగా అయితే ఉంటుంది. ఇక మనకి R32తో వస్తుంది అండ్ ఎకో ఫ్రెండ్లీ అని అయితే చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇది మనకి 100% కాపర్ కాయిల్తో వస్తుంది. దాంతోపాటు హైడ్రో బ్లూ కోటింగ్ కూడా వస్తుంది అనమాట. ఈ హైడ్రో బ్లూ కోటింగ్ ఏంటి అని అంటే మీకు ఒకవేళ రస్ట్ పట్టడం కానివ్వండి, ఏదైనా
దానిపైన ఫంగస్ అలాంటివి చేరడం కానివ్వండి, అలాంటివి ఏమీ కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు, ఎందుకంటే బ్లూ కోటింగ్ అయితే ఉంటుంది కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద ఏసీస్ అన్నింటిలో కూడా మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. దాంతోపాటు మీకు అవుట్డోర్కి వచ్చేటప్పటికి ఇన్బుల్ట్గా లీకేజ్ డిటెక్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు ఏదైనా ఒకవేళ లీకేజ్ జరుగుతుంది అనుకోండి, అది ఆటోమేటిక్గా అయితే డిటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మీకు వైఫై మోడల్, నాన్ వైఫై మోడల్ రెండు అయితే అవైలబుల్ ఉంటాయి. నా సజెషన్ అయితే మాత్రం ఖచ్చితంగా నేను వైఫై మోడల్కి అయితే వెళ్ళమని చెప్తాను. ఎందుకు అనంటే ఇక్కడ మీకు వైఫై మోడల్ నాన్ వైఫై మోడల్కి ప్రైస్ డిఫరెన్స్ అనేది కేవలం 1000 రూపాయలు మాత్రమే ఉంటుంది. మీరు ఒకవేళ వైఫై మోడల్కి వెళ్తే అక్కడ మీకు అలెక్సా సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ గూగుల్ ఇంటిగ్రేషన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. మీరు యాప్ త్రూ ద్వారా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మైడియా యాప్ అయితే ఉంటుంది, మీరు దాని నుంచి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది కనెక్ట్ అవ్వట్లేదు అని చెప్తున్నారు, అది వేరే యాప్ ద్వారా హోమ్ కనెక్ట్ యాప్ ద్వారా మీరు కనెక్ట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా మీరు మైడియాకి సపరేట్ యాప్ ఉంది, దాని ద్వారా కనెక్ట్ చేయండి. కేవలం ఇది మీకు 2.5 GHz మాత్రమే సపోర్ట్ చేస్తుంది, అది మీరైతే గుర్తుపెట్టుకోవాలి. 5Gకి అయితే సపోర్ట్ చేయదు. ఇక ఆ వైఫై ఎలా కనెక్ట్ చేయాలి అంటే, ఏదైతే మీకు ఈ రిమోట్ ఉందో ఈ రిమోట్లో వైఫై ఆప్ట్ అనే బటన్ అయితే ఉంటుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసిన వెంటనే మీకు అక్కడ డిస్ప్లే మీద అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. మీరు వైఫై ఆన్ చేసినప్పుడు సేమ్ వైఫై కింద అయితే కనెక్ట్ అయి ఉండాలి. సో మీకు ఆటోమేటిక్గా దాని మీద చూపిస్తూ ఉంటుంది. సో ఈజీగా అయితే మీరు పేర్ అయితే చేసుకోవచ్చు. ఇక దీంట్లో మనము స్వింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి ఓన్లీ 2-వే స్వింగ్తోనే రావడం జరుగుతుంది. 4-వే స్వింగ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయట్లేదు. 4-వే స్వింగ్ అయితే అవైలబుల్ ఉంటుంది, కానీ 2-వే స్వింగ్ అనేది మనకి ఆటోమేటిక్ అయితే ఉంటుందన్నమాట. ఏదైతే రిమోట్లు ఉందో సో ఈ రిమోట్ని ఆపరేట్ చేసుకొని మీరు 2-వే స్వింగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు సైడ్కి కూడా స్వింగ్ కావాలి అంటే మాన్యువల్గా మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. నాకైతే డైరెక్ట్గా సరిపోతుంది, అందుకే నేను 2-వే స్వింగ్ మాత్రమే తీసుకున్నాను. మీకు ఒకవేళ సైడ్కి కూడా కావాలి అని అనుకుంటే మాత్రం అప్పుడు మీరు 4-వే స్వింగ్ అయితే వెళ్ళండి. బట్ నా చాయిస్ అయితే మాత్రం 4-వే స్వింగ్కి వెళ్ళడమే బెటర్ ఆప్షన్ అని చెప్తాను. బట్ ఇక్కడ అందరికీ ఒకేలాగా ఉండదు కాబట్టి మీరు చూస్ చేసుకోండి. మీకు డైరెక్ట్గా అక్కడి నుంచి పెడితే ఇంకా అవతలకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అనుకుంటే, అంటే ఒక మీడియం రూమ్ ఉంది అని అనుకుంటే మాత్రం మీకు 4-వే స్వింగ్ అనేది అవసరం లేదు. సో అప్పుడు మీరు దీనికైతే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి, చాలామంది ఈ మైడియా కంపెనీ మీద ఒక డౌట్ అయితే ఉంటుంది, అసలు ఈ కంపెనీ ఏంటి, మనం దీన్ని ఎలా ట్రస్ట్ చేయొచ్చు ఏంటి అనేది. గుర్తుపెట్టుకోండి, ఈ మైడియా కంపెనీ అనేది కొత్త కంపెనీ అయితే కాదు, చాలా సంవత్సరాల నుంచి మనకి ఉంది. కాకపోతే ఇండియాలో మనకి కొత్తగా అయితే కనిపిస్తుంది. అది కూడా ఈ ఇయర్ ఏం కాదు, లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయి, దానికి ముందు ఇయర్ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఇండియాలో వచ్చేటప్పటికి మనకి ఏదైతే క్యారియర్ కంపెనీ ఉందో ఆ క్యారియర్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ఏసీలను అయితే తీసుకొస్తున్నాయి అనమాట. అలాంటప్పుడు మనకి క్యారియర్ ఏసీలు ఉన్నాయి కదా, అవి తీసుకోవచ్చు కదా అని అంటే తీసుకోవచ్చు. సేమ్ స్పెక్స్ కోసము మీరు వెళ్ళేసి జస్ట్ బ్రాండింగ్ వేరేది ఉంటుంది అంతే. దానికోసం వెళ్ళేసి ఇంకొక 5-6 వేల రూపాయలు మీరు ఎక్స్ట్రా అయితే పెట్టాల్సి ఉంటుంది. దానికి నేను రెడీగా ఉన్నాను అనుకుంటే మీరు తీసుకెళ్ళొచ్చు. ఈవెన్ మీకు వచ్చే బాక్స్ మీద కూడా క్యారియర్ మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రాసి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఎందుకు క్యారియర్కి వెళ్ళి మనీ వేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు అన్నీ దొరుకుతున్నాయి కదా, వైఫై మోడల్ వస్తుంది, ఈవెన్ ఏఐ టెక్నాలజీతో వస్తుంది, గూగుల్ ఇంటిగ్రేషన్ వస్తుంది, అండ్ సపోర్ట్ ఇచ్చేది వాళ్ళే, తయారు చేసేది వాళ్ళే, క్యారియర్ వాళ్ళే. అలాంటప్పుడు మళ్ళీ మనం క్యారియర్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. సో ప్రైస్ పరంగా కూడా మనకి మోస్ట్ అఫోర్డబుల్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని అయితే తీసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది లేట్ అయిందన్న సోదంతా వద్దు, కూలింగ్ ఎలా వస్తుందో చెప్పానంటే మాత్రం కూలింగ్ విషయంలో మాత్రం మీకు అలా ఎలాంటి డౌట్ అయితే లేదు. ఖచ్చితంగా మీ రూమ్ అనేది 10 to 15 మినిట్స్లో కంప్లీట్గా అయితే కూల్ అయిపోతుంది. మీకు ఇంకా కూలింగ్ కావాలంటే టర్బో మోడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ నేను చెప్తున్నాను కదా, తీసుకొచ్చిన తర్వాత ఎక్కువసేపు నేను ఆ 17-18లో రన్ చేయడం కానీ అలాంటివి ఏమి కూడా నేనైతే రన్ చేయలేదన్నమాట. ఓన్లీ నేను 22 నుంచి 24 అట్లా ఎక్కువ అయితే యూజ్ చేశాను. తర్వాత కొంతసేపు పెట్టిన తర్వాత నేను 24-25 అలాగే చేశాను అనమాట. నాకు చాలా మంచిగా అయితే కూలింగ్ వస్తుంది, రూమ్ కూడా చాలా మంచిగా కూల్ అయితే అవుతుంది. మీకు కూలింగ్ విషయంలో మాత్రం అసలు ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే నేను మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా షేర్ చేయాలి. సో కంపెనీ సర్వీస్ ఎలా ఉందో అన్న ఉద్దేశంతో నేను ఒక చిన్న టెస్ట్ అయితే చేశాను. సో నా ఏసీలో ప్రాబ్లం వచ్చింది, నాకు టెక్నీషియన్ కావాలని చెప్పేసి నేను కస్టమర్ సర్వీస్కి అయితే కాంటాక్ట్ అయ్యాను. నేను సర్వీస్కి కాంటాక్ట్ అయినా విత్ ఇన్ ఒక 10 to 15 మినిట్స్ లోపే నాకు ఎవరైతే లోకల్ సర్వీస్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళైతే నాకు కాల్ వచ్చేసింది అనమాట. సో సర్వీస్ పరంగా కూడా మీకు ఎలాంటి డౌట్ అయితే లేదు. అండ్ ఇంకొకటి, మీరు దీన్ని బై చేస్తున్నప్పుడు మీకు అక్కడ ఏం కనిపిస్తూ ఉంటుందంటే వారంటీ విషయంలో 5 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే కనిపిస్తూ ఉంటుంది, 10 years మీకు కంప్రెసర్ మీద వారంటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి చాలామంది కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, మీకు ప్రోడక్ట్ మీద వారంటీ ఏమో 1 year వస్తుంది, పీసీబీ మీద 5 years వస్తుంది, 10 year మనకి కంప్రెసర్ మీద వారంటీ అయితే వస్తుంది. సో వారంటీస్ పరంగా మిగతా అన్ని కంపెనీలు ఎలా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు కూడా సేమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మనకి పీసీబీ మీద 5 years వారంటీ ఉండాలి, ఆ వారంటీని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే కాంప్రహెన్సివ్ వారంటీ అని చెప్పేసి 5 years అని మెన్షన్ చేశారు కదా అని అంటే దీనికోసం మీరు కొంత అమౌంట్ ఎక్స్ట్రా ఉంది, లైక్ ఒక 250-200 సంథింగ్ ఎంత ఉంది. సో దాన్ని కనుక మీరు పే చేస్తే అప్పుడు మీకు అన్ని కలిపి ఒక 5 years వారంటీతో అయితే వస్తుందన్నమాట. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ఈ ప్లాన్ కనుక తీసుకున్నారంటే ఎవ్రీ ఇయర్ 2 సర్వీసెస్ అయితే చేయించాలి, అది కూడా వాళ్ళ దగ్గరే చేయించాలి. సో అలా చేపిస్తేనే మీకు ఇది వారంటీ అయితే అవైలబుల్లోకి వస్తుందన్నమాట. లేదు ఏ ఇయర్ అయినా సరే మీరు ఒకటే చేయించి ఒకటి చేయించుకుంటా ఉన్నారు, లేదా ఏ ఇయర్ అయినా
కంప్లీట్గా స్కిప్ చేశారంటే మాత్రం ఈ వారంటీ అయితే మీకు చల్లదనమాట. సో ఈ రూల్ అయితే గుర్తుపెట్టుకోండి, అప్పుడు మాత్రమే తీసుకోండి. అండ్ మీకు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే ఈ అన్బాక్సింగ్ వీడియో పెట్టామో చాలామంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు ఏసీ కొన్న వాళ్ళు, అన్న ఏసీ మేము ఎప్పుడైతే పవర్ ఆఫ్ చేస్తామో ఆఫ్ చేసినప్పుడు డైరెక్ట్గా అది ఆఫ్ అవ్వట్లేదు, అంటే క్లోజ్ అవ్వట్లేదు, ఎప్పటికో మళ్ళీ అది క్లోజ్ అవుతుంది అని అంటూ ఉన్నారు. సో ఏం లేదు, ఇది మీకు స్టాండ్ బై మోడ్లో అయితే ఉంటుందన్నమాట. మీరు ఆఫ్ చేసినప్పటికీ కూడా స్టాండ్ బై మోడ్లో అవుతుంది. ఒకవేళ స్టిల్ మీకు అప్పటికి ఫాస్ట్గా వెంటనే అది క్లోజ్ అయిపోవాలి అంటే మళ్ళీ ఇంకొకసారి ఆఫ్ చేయండి, వెంటనే మీకు క్లోజ్ అయితే అయిపోతుంది. సో ఇది సమస్య అయితే కాదు, జస్ట్ స్టాండ్ బై మోడ్లో ఉంటుంది. మళ్ళీ మీరు ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవడం కోసం అంతే. ఇక చాలామంది బిల్ క్వాలిటీ ఎలా ఉందన్నా, మరి తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా మనకి, బిల్ క్వాలిటీ ఏమన్నా లేకీగా ఉంటుందా అని అంటే మాత్రం లేదు, బిల్ క్వాలిటీలో మీరు అసలు డిసప్పాయింట్మెంట్ అవ్వరు. మీరు పెడుతున్న బడ్జెట్లో ఖచ్చితంగా మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేస్తుంది. మీకు పవర్ కన్సంప్షన్లో సాటిస్ఫై చేస్తుంది, కూలింగ్ విషయంలో సాటిస్ఫై చేస్తుంది, సర్వీస్ విషయంలో సాటిస్ఫై చేస్తుంది, ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా సాటిస్ఫై చేస్తుంది. అదేంటన్నా అన్ని పాజిటివ్ పాయింట్లే చెప్పారు, మరి నెగిటివ్గా ఏం లేవా దాంట్లో అని అంటే ఉన్నాయి. ఒకటి వచ్చేటప్పటికి 4-way స్వింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు, అది కొంచెం నాకు నెగిటివ్గా అనిపించింది. రెండోది వచ్చేటప్పటికి దాని యొక్క డిజైన్ అనమాట, డిజైన్ కొంచెం ఆడ్గా అనిపిస్తూ ఉంటుంది, ఇంకొంచెం మోడర్న్గా అయితే ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఇవే నాకు అనిపించిన మెయిన్. ఎందుకు అని అంటే నేను ఇక్కడ ఏదైతే ప్రైస్ పెడుతున్నానో ఈ ప్రైస్ పాకెట్ గురించి అయితే నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇక ఇది మనకి స్టెబిలైజేషన్ ఫ్రీ ఆపరేషన్తోనే వస్తుంది, కాకపోతే 48 degrees వరకు స్టెబిలైజేషన్ ఫ్రీ ఆపరేషన్ అని చెప్పి వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కదా. బట్ మీరు ఎంత వాళ్ళు చెప్పినప్పటికీ కూడా ఖచ్చితంగా ఒక మంచి స్టెబిలైజర్ అయితే యూజ్ చేయండి. స్టెబిలైజర్ యూజ్ చేయకపోవడం వల్ల దాని మీద భారం పడుతుంది, మన ఫ్లక్చువేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, పవర్ ఫ్లక్చువేషన్స్. దానివల్ల అనవసరంగా పీసీబీ అనేది పాడైపోతూ ఉంటుంది. పీసీబీ పాడైందంటే మాత్రం మళ్ళీ మీరు ఒక 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ బదులు మనము సేఫ్గా మన ఎలక్ట్రానిక్స్ని ఉంచుకోవడం అనేది బెస్ట్ థింగ్ అనమాట. ఒక 2,000 రూపాయలు లేదా ఒక 2,500 రూపాయలు పెట్టి ఒక మంచి స్టెబిలైజర్ తీసుకున్నట్లయితే చాలా కాలం వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా దాన్ని అయితే యూజ్ చేయండి. అండ్ ఇంకొకటి, దీంట్లో మనకి ఆటో క్లీన్ ఫంక్షన్ అయితే ఉంటుంది. మీరు త్రూ ద యాప్ అయినా సరే దీన్ని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మీకు ఆఫ్ అయిపోతుంది, ఆఫ్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా క్లీన్ అయితే అయిపోతుంది అనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు మాన్యువల్గా కూడా ఏవైతే మనకి ఫిల్టర్స్ ఉన్నాయో అవి కూడా ఓపెన్ చేసి మాన్యువల్గా మీరు బ్రష్తో కానీ దేంతో లేదంటే వాటర్ స్ప్రేతో కానీ క్లీన్ చేసి మళ్ళీ డ్రై చేసి మళ్ళీ పెట్టేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది మీకు బెస్ట్ థింగ్ అనమాట. ఒకవేళ మీరు ఇలా చేయలేదంటే మాత్రం మీకు పవర్ బిల్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే కంప్రెసర్ మీద ఎక్కువ భారం అయితే పడుతూ ఉంటుంది. సో ఆ దుమ్ము అదంతా ఉండడం వల్ల, సో దానివల్ల మీకు పవర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇక మనం ఈ రిమోట్ విషయానికి వస్తే, రిమోట్ అనేది మీకు వెరీ బేసిక్ లెవెల్లో అయితే ఉంటుంది అనమాట. ఎక్కడ మీకు కన్ఫ్యూజన్ అయితే ఉండదు, చాలా క్లియర్గా ఉంటుంది. పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా దీన్ని అయితే ఆపరేట్ చేయొచ్చు. ఈవెన్ పట్టుకునేటప్పుడు కూడా మీకు కంఫర్ట్ అయితే ఉంటుంది అనమాట. దీనికి బ్యాక్ లైట్ వస్తుందా అంటే బ్యాక్ లైట్ ఏం రాదు, రిమోట్ లోపల మీకు స్క్రీన్ మీద లైట్ అయితే వస్తుంది, కానీ ఈ బటన్స్ మీద మీకు బ్యాక్ లైట్ అయితే ఏం రాదు. ఈవెన్ మీకు ఈ లైట్ ఏదైతే ఉందో ఏసీ మీద లైటు మీకు అవసరం లేదు, నైట్ టైం అది మాకు డిస్ట్రాక్షన్గా ఉంది అని అనుకుంటే మీరు ఆఫ్ కూడా చేసుకోవచ్చు, మీకు అది కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నాయిస్ ఎలా ఉందన్న అని చాలామంది అడుగుతుంటారు. నాయిస్ కనుక చూసుకున్నట్లయితే మరీ ఎక్కువ లేదు, అలాగని తక్కువ కూడా లేదు, మేనేజబుల్గా ఉందన్నమాట. 37 dB నుంచి 42 dB వరకు మిడిల్లో అయితే మీకు ఉందన్నమాట. మీరు యూజ్ చేసే మోడ్ని బట్టి మీకు ఇది డిఫరెన్షియేట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ కదన్నా ఫైనల్గా ఏసీని తీసుకోవచ్చా అని అంటే మాత్రం మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది, అది కూడా క్యారియర్ వాళ్ళు తయారు చేస్తున్నారు, వాళ్ళే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు, నో డౌట్. ఒకవేళ మీరు ఏసీని కనుక పర్చేస్ చేయాలి అని అంటే మాత్రం దీనికి సంబంధించినటువంటి అమెజాన్ లింక్స్ అయితే మీకు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే మాత్రం పక్కన మీకు వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే మీరు పర్చేస్ చేయండి. మేక్ షూర్ మన లింక్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.